జీవిత చక్రం 3వ ఎపిసోడ్. చదువుతున్నది దేవి. కానీ అంతటి చలిలో ఒక్కసారి చేతులు గడ్డగట్టి రక్తాలు కూడా వస్తాయి కొందరికి. అక్కడ ఉన్న 2 రోజులు శృతికి హరికి రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి. ఈ సంతోషకరమైన రోజుల్ని కాలగతిలో కలిసిపోనీయకుండా పట్టుకోగలిగితే ఎంత బాగుండు అని అనుకుంది శృతి. తిరుగు ప్రయాణంలో టాక్సీలో వారి ఊరికి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఇంకా అంతా రొటీనే. నిరాశ నిస్పృహలతో సహా వారికి. ఆ రోజు సాయంత్రం ఎదురింటి అమ్మాయి గిరీష్ని వెంటబెట్టుకొని వచ్చింది. గిరీష్ మహారాష్ట్రియన్, వయసు 25 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. ఇండియాలో కొన్ని లక్షల కట్నానికి చాలా సులువుగా అమ్ముడుపోయి అన్ని లక్షణాలు ఉన్నాయి అతనికి. ఎన్ని లక్షణాలున్నా మగవాళ్ళుగా పుట్టిన వాళ్ళందరూ కట్నాలకి ఎగబడితే ఎన్నో ప్లస్ పాయింట్లున్న మగవాడు భారతదేశంలో తల్లిదండ్రులకు ఒక బంగారు కొండ. అంతేకాదు ధనవంతులైన అత్తమామలకు కొండ మీద కోతి కూడా. గిరీష్ శృతికి హలో అని విష్ చేసి సిట్టింగ్ రూమ్లో కూర్చున్నాడు. అప్పుడే హాస్పిటల్ నుండి వచ్చిన హరికి కూడా తనని తాను పరిచయం చేసుకున్నాడు. గిరీష్ MBA ఇంగ్లాండ్లో చేసి ఐర్లాండ్లో ఆ ఊరికి మొదటి పోస్టింగ్లో వచ్చాడు. ప్రస్తుతం కంపెనీ ఖర్చులతో హోటల్లోనే ఉంటున్నట్ట. మీకు అభ్యంతరం లేకపోతే ఇల్లు అద్దెకి దొరికే వరకు మీ ఇంట్లో ఉంటాను అని అన్నాడు. ఆ మాట వారికి చాలా సంతోషాన్నే కలిగించింది. అన్నదమ్ములు లేని శృతికి ఆ అబ్బాయి దేవుడు పంపించిన తమ్ముళ్లాగా అనిపించాడు. అప్పటి నుండి గిరీష్ కూడా ఆ ఇంట్లో ఒక మెంబర్ అయిపోయాడు. కదల్లేని సరస్సులా ఉన్న ఆ మనుషులకు ఆ అబ్బాయి రాకతో కొంచెం సంచలనం కూడా వచ్చాయి. రాగానే శిల్పకు మరీ దగ్గరైపోయాడు గిరీష్. గిరీషు శృతిలాగా ప్యూర్ వెజిటేరియన్. పేద కుటుంబంలో పుట్టిన గిరీషు ఎవరో స్నేహితుల ద్వారా అప్పు తీసుకొని ఇంగ్లాండ్ వచ్చి చదివాట. డబ్బు దగ్గర చాలా జాగ్రత్త. ₹1 సంపాదనలో 90 పైసలు మాత్రమే ఖర్చు పెట్టాలనుకునే ఖచ్చితమైన అభిప్రాయం అతనిది. అతను వెజిటేరియన్ అయినప్పటికీ హోటల్లో సర్వర్ లాగా పనిచేశాడట. అక్కడ అన్ని మాంసపు హోటళ్లే మరి. అవి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పు కాని పని అయిపోయింది అతనికి. నేను ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని దోచుకోవడం లేదు. నా కాళ్ళ మీద నేను నిలబడడం కోసం సర్వర్గా చేశాను తప్ప అంటాడు. మెడ మీద తలలో మెదడు ఉన్న వాడెవడు అతనిది తప్పు అనడు. ముందుగా అప్పులు తీర్చాలి, అప్పుడు గాని అసలు జీవితంలోకి ప్రవేశించకూడదు అని అంటాడు. మర్నాడు సాయంకాలం గిరీష్, హరి, శృతి సిట్టింగ్ రూమ్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. శిల్ప కార్పెట్ మీద బొమ్మలు విసురుతూ శబ్దం చేస్తూ ఆడుకుంటోంది. కింద అంతా చెక్క వేసి దాని మీద కార్పెట్ వేస్తారు చలి గురించి. దాంతో చాలా శబ్దం వస్తుంది ఆ ఆట. శృతి వెళ్ళి ఆ బొమ్మల చేతిలో నుండి తీసుకోగానే బేరమంది శిల్ప. వెంటనే వెళ్ళి గిరీష్ ఎత్తుకొని నిమిషంలో ఊరుకోబెట్టేస్తాడు. తనను మామ అని పిలవమని కూడా నేర్పడం మొదలుపెట్టిందా అప్పుడే. అక్కడికి వచ్చిన తర్వాత అంగా ఉంగా తర్వాత మొదటి పలికిన మాట శిల్పను నోట అన్న మాట. అది చెప్పగానే నవ్వేస్తాడు గిరీష్. చిట్టి తల్లి, దేనికి నో అనకూడదమ్మా, ప్రతిదానికి నో అంటే ఎన్నో మిస్ అయిపోతావు జీవితంలో అని అన్నాడు. సరదాగా ఏదో అర్థమైనట్టే కిలకిలా నవ్వింది శిల్ప. శిల్ప నవ్వితే శృతి నవ్వినట్టే ఉంటుంది అచ్చంగా. తిరిగి అన్నాడు, ఆ చిన్న పిల్లకు ఏమీ అర్థం కాదని తెలిసినా పెద్దదైన తర్వాత పరాయి మగవాడు దరిచేరబోతే మాత్రం నోటితోనే కాదు, కరాటే ఫైట్లో కూడా నో అని చెప్పాలి, తెలిసిందా అన్నాడు. గిరీషు ఒక మూర్ఖుడైన మగవాడు పశుత్వానికి బలి అయి ఇంకా బ్రతకలేక ఆత్మహత్య చేసుకున్న తన చెల్లెలి రూపం కళ్ళల్లో మెదలాడింది. ఆ తర్వాత ప్రతి స్త్రీలోనూ చెల్లెల్నే వెతుక్కుంటాడు గిరీష్. కానీ ఆ సంగతి తెలియని పాశ్చాత్య వనితలు అతని కోసం ఇంటికి రాకపోకలు ఎక్కువగా చేస్తారని వాళ్ళకి తెలియదు. పెళ్లి కాని యువకుడనే సరికి వారికి నోరు ఊరుతుంది మరి. భాగస్వామి అయితే బాగుండు అనే తలంపుతో గిరీష్ని వివాహం ఆడమని లాటరీలో ఏ ఆడపిల్ల దొరుకుతుందో మరి. భారతి ఆ రోజు కూడా ఎప్పట్లాగే బజార్కి బయలుదేరింది చిన్న బాబుని తీసుకుని. ఆమె వయసు తెచ్చిన అల్లరిని కంట్రోల్ చేసుకోవడం కష్టంగా ఉంది. భారతి ఆ దేశానికి వచ్చేసరికి సెప్టెంబర్ నెల. అది ఇంకా వేసంకాలం.
దేశమంతా ఒక్కసారి స్ట్రైక్ చేస్తున్నట్టు, దేశంలోని ప్రజలందరూ ఒక్కసారే స్ట్రిక్కింగ్ చేస్తున్నట్టు అనిపించింది ఆమెకు. ఎక్కడ చూసినా అతి చిన్న బట్టలతోనూ కనిపిస్తూ ఉంటారు అమ్మాయిలు. అప్పుడు ఎక్కువగా చాలామంది ఆడపిల్లలు మగవాళ్ళు కూడా సన్ బాతింగ్ చేస్తారు. అక్కడ చాలామందికి అతి సాన్నిధ్యంగా ఉండడం, ముద్దులవి పెట్టుకోవడం అలవాటు. అలాంటివి సన్నివేశాలు చూసినప్పుడు భారతీయులు చాలా అల్లజడ రేపాయి. మృదులకి మాత్రం నిశ్చింతగానే ఉంది. ఎందుకంటే భర్త తనని తప్ప పరాయి స్త్రీని తాకి ఎరగడు, ఇకపై తాకబోడని కూడా ఆమెకి నమ్మకం. అక్కడి మగవారు అమ్మాయిల మీద అఘాయిత్యం చేయరు అని తెలుసు. అందుకే ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలి ధైర్యంగానే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. భారతి మాత్రం రోజు రోజుకి శేఖర్తో పరిచయం పెంచుకుంటోంది. అది ఆమె బ్రతుకు నాశనానికి మొదటి మెట్టని, కన్నెపిల్ల బ్రతుకులో అటువంటి ఆశలు జారుడు మెట్లని ఆమెకు తెలియదు. తెలిసినా కూడా పవిత్రతకు అంత విలువ ఇవ్వదు ఆమె. దాని ద్వారా వచ్చే పరిణామాలను కూడా గ్రహించలేదు. మరి ఈసారి భారతి విషయంలో ఏం చేస్తుందో. శేఖర్ నేరుగా ఇంటికే వచ్చేస్తున్నాడు. షాప్లో పని కాగానే అతనికి షాప్లో కాలు నిలవడం లేదు. పోస్టల్ ఆర్డర్స్ తీసుకుని ఆమెకు తెలిసిన వారికి ఇండియాకు పోస్ట్ చేసి పెడుతున్నాడు కూడా. హాయ్ అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది శృతి. ఎదురుగా ఆ ఊర్లోనే ఉన్న మరొక ఇండియన్ లేడీ. ఆవిడ జాబ్ చేయరు, గ్రాడ్యుయేషన్ చేశారు. భర్త బెనర్జీ అదే హాస్పిటల్లో పనిచేస్తున్నారు. శిల్ప పుట్టినరోజు తర్వాత మళ్ళా కలవలేదు వాళ్ళు. ఆ రోజు December 31. మర్నాడు న్యూ ఇయర్కి పాపకు ఫ్రాక్ కొనాలని వచ్చింది శృతి. బాగున్నారా అని అడిగింది. బాగానే ఉన్నాము, మీరు మా ఇంటికి ఒక్కసారి రండి అంది ఆవిడ. తిరిగి అంది, అప్పుడెప్పుడో మీ చెల్లెలకి పెళ్ళని ఫోన్ చేసినప్పుడు చెప్పారు కదా. ఎలా ఉంది ఆవిడ, బాగున్నారా? పెళ్ళికి మీరు వెళ్ళలేదు కదూ? వెళ్ళలేదండి, మేము వచ్చి ఇంకా 4 నెలలేగా అయింది. అంత దూరం ప్రయాణం అంటే ఎలాగా, మీకు తెలుసు కదా. వీణ అత్తగారు ఏ ఊరు? అమలాపురం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. అందుకే ఆమె భర్తకు అక్కడే ఉద్యోగమైనా అక్కడికే వెళ్ళిపోయింది. అబ్బా, పల్లెటూరులో మహా బోరండి బాబు. ఈ రోజుల్లో ఎవరుంటున్నారు? మీ వీణ కాబట్టి ఉంటోందే కానీ నేనైతే సంసారం వద్దు, మూడు వద్దని 3వ రోజుకే పరిగెత్తుకు వచ్చేసేదాన్ని. అదేదో పెద్ద గొప్పగా చెప్పింది ఆవిడ. అసలు మీరైతే ఆ పల్లెటూరు సంబంధానికి ఒప్పుకునేవారు కాదేమో కదా శృతి అంది. నిజమే, చాలా కరెక్ట్గా ఊహించారు. నేను సిటీలోనే పుట్టాను, సిటీలోనే పెరిగాను, సిటీలోనే మెట్టాను కూడా. పల్లెటూరు గురించి, అక్కడ బ్రతికే వారిని గురించి చీదరింపుగా మాట్లాడే ఆమె మాట్లాడేదేమో పల్లెటూరి మాటలు, ఉంటుందేమో పట్నవాసం అని అనుకుంది మనసులో శృతి. కాసేపు వాళ్ళ సంభాషణ వీణ మీద సాగింది. ఆ తర్వాత వస్తానని బయటకు వచ్చేసింది శృతి. ఆ సందర్భంలో ఆమె షాప్లో ఒక ప్యాకెట్ మర్చిపోయింది. మర్నాడు ఆ షాప్ వాళ్లే ఫోన్ చేసి ఆ ప్యాకెట్ శృతికి అందించారు. వారి నిజాయితీకి ఆశ్చర్యపోయింది శృతి. హాస్పిటల్కి వెళ్ళింది. అంతకు ముందు రోజు వాళ్ల కన్సల్టెంట్ చీఫ్ January 1 అని భోజనానికి పిలిచాడు. భోజనానికి ఇద్దరు సరదాగా వెళ్ళారు. శిల్పం తీసుకొని వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే అక్కడ పద్ధతులకు అలవాటు పడుతున్నారు. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళరు వాళ్ళు. అన్నీ నాన్ వెజిటేరియన్ డిష్లే. ఆమెకి వికారంగా అనిపించింది. ఆ వికారాన్ని గమనించి మరోలాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. అతని భార్య లిండా మార్నింగ్ సిక్నెస్ అని అడిగింది. ఆ మాటకు తనైతే తమాయించుకుంది. కానీ హరిమొహం మాత్రం బొగ్గు కంటే అన్యాయంగా నల్లగా మాడిపోయింది. ఆ విషయం శృతి మాత్రమే గమనించింది. మిగిలిన వారందరికీ అది మామూలు మాటే. అది ఆ దంపతికి అది 1000 శూలాల పోటు. అక్కడ ఎలాగో డిన్నర్ పూర్తి చేశాము అని అనిపించి ఇంటి మొహాలు పట్టారు ఆ దంపతులు. ఒకరోజు వీణ ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం ఆ రోజు పోస్టులో వచ్చింది. అది చూసి మనసు తాత్కాలికంగా శాంతించింది. ఆ ఉత్తరంలో ఇలా ఉంది. అక్క, నా పెళ్లి సంగతులన్నీ ఇదివరకే రాశాను కదా. పెళ్లి ఫోటోలన్నీ కూడా చేరే ఉంటాయి. అక్క, బావగారి రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. ఆడపిల్లల్ని కన్నా అంత మంచి అల్లుడు దొరకడం కంటే తృప్తి ఏముంది? డబ్బు పుణ్యమా అంటూ పెళ్ళి ఏ గొడవలు లేకుండా జరిగింది. కానీ మాది ఉమ్మడి కుటుంబం. తోడికోడళ్ళు, మరుదులు, మరదళ్ళు, మా అత్తగారి తరఫు ముసలమ్మలు, మా మామగారి తరఫు ముసలమ్మలు అందరికీ నేను ఒక నేరస్తురాల్లాగా కనపడుతూ
ఉంటాననుకుంటా. ఎప్పుడూ నా మీద నేరాలు మోపుతూ వారందరూ ఒకటై నన్ను వేరు చేస్తూ పరిహసిస్తూ ఉంటారు. ఆ పరిహాసాలు సరదాగా ఉండవు, నాకు ప్రాణాంతకంగా ఉంటాయి. పోనీ అందరూ అన్నారంటే అది వేరే విషయం. మా తోటి కోడళ్ళు కూడా నాలాగా పరాయింటి నుండి వచ్చిన వాళ్లే కదా, వారైనా నన్ను ఆప్యాయంగా చూడొచ్చు కదా. వారికంటే నేను ధనవంతురాల్ని కాకపోయినా అందంగా ఉంటానని అసూయ. ఎప్పుడు ఎలా ప్రవర్తించినా తప్పు పడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉందక్క, ఏడుపు వస్తుంది. చిన్నప్పటి నుండి నాన్నగారు మనల్ని ఎంతో క్రమశిక్షణలో పెంచారు. కానీ ఆ క్రమశిక్షణకు వీసమంత విలువ కూడా లేదు ఇక్కడ. నాకు రోజు రోజుకి దినదిన గండంలాగా ఉంది. మీ మరిదిగారు చాలా ప్రేమగా చూసుకుంటారే కానీ ఇంట్లో పరిస్థితులు అర్థం చేసుకోరు. ఆయన దృష్టిలో అందరూ మంచివారే. నిజమే మరి, తన వరకు వాళ్ళందరూ మంచివాళ్లే కదా మరి. అసలే పల్లెటూరు. ఏ చిన్న సంగతి జరిగినా రేడియోలో బ్రాడ్కాస్ట్ చేసినట్టే ఆ విషయం ఆ ఊరంతా టెలికాస్ట్ అయిపోతుంది. తక్కువ చేస్తే తక్కువ అంటారు, ఎక్కువ చేస్తే దుబారా అంటారు. అక్క, ఒక్కొక్కసారి చాలా ఏడుపు వస్తుంది. జీవితం అంటే ఇంత బాధాకరంగా ఉంటుందా అనిపిస్తుంది. పాప పుణ్యాలు అనేవి నిజంగా ఉన్నాయా లేవో నాకు తెలియదు. ఏంటక్క ఇలా అయిపోయింది నా లైఫ్ అని అనిపిస్తుంది. ఎవరికైనా చెప్పుకుంటే ఓ సింతేనా అన్నట్టు అనిపిస్తాయే కానీ అనుభవించే వారికి నరకాన్ని చూపిస్తాయి. అక్క, ఏదేదో వ్రాసి నిన్ను బాధ పెట్టానేమో, నాకు చెప్పుకోవడానికి మరెవరున్నారు చెప్పు. మా ఆయనకు చెప్పి ఆయన్ని బాధ పెట్టి ఆయన దగ్గర నా విలువ తగ్గించుకోలేను. ఎంతైనా వారు ఆయన రక్త సంబంధికులు కదా. వారు తప్పుగా ప్రవర్తించినా ఉప్పుగానే అర్థం చేసుకుంటారు ఆయన. నీకు ఈ ఉత్తరం రాసిన తర్వాత నా మనసు తేలిక పడ్డట్టుగా అయింది. శిల్పకు తీయటి ముద్దులు. బావగారిని అడిగినట్టు చెప్పే ఉంటానే, ప్రేమతో వీణ. చెల్లెలు బ్రతుకులో చిరాకుల గురించి చదివిన తర్వాత తన బ్రతుకులో చిరాకులను మర్చిపోయింది. తన జీవితంలో అన్నీ ఉన్నాయి, సంసార సుఖం తప్పించి. వీణకు సంసార సుఖం తప్పించి జీవితంలో మరే సుఖము లేదు. ఏమిటో విచిత్రమైన జీవితాలు, విచిత్రమైన బ్రతుకులు. ఇంటికి వచ్చిన వెంటనే ఉత్తరం రాసింది. ఎందుకంటే తన ఉత్తరమే వీణకు టానిక్లా పనిచేస్తుందని తెలుసు. మనసంతా పక్కకు పెట్టి పెన్ను పట్టుకుంది. శిల్ప వచ్చి పెన్ లాగడం, గీతలు గీయడం చేస్తోంది. శిల్ప మీద ముద్దుగా విసుక్కుని హరికి శిల్పను అప్పగించి వ్రాయడం మొదలుపెట్టింది. ప్రియాతి ప్రియమైన వీణ, నీవు రాసిన ఉత్తరం అందింది. కొత్తగా పెళ్ళైన దానివి. నీ సంసారంలో లోటుపాట్లు సరళంగా దిద్దుకోవడం అలవాటు చేసుకో. నాన్నగారి పెంపకానికి మచ్చ తేవద్దు. ఈ సంగతులు ఎందుకు రాస్తున్నా అంటే నీకు అత్తింట్లో ఎలా ఉండాలో నాన్నగారు చెప్పే ఉండొచ్చు, కానీ నీ అక్కగా నేను మాత్రం చెప్పడం నా బాధ్యత అనే రాస్తున్నాను. ప్రతి ఇంట్లోనూ లోటుపాట్లు ఉంటాయి. తప్పులు చేయని మనిషి ఉండనట్లే ఏవో లోటు లేని సంసారమే ఉండదు లోకంలో. ఎటొచ్చి వాటిలో తేడాలు ఉండొచ్చు, అభిప్రాయాల్లో భేదాలు ఉండొచ్చు. మన ఇంట్లో మనకి కీచులాడుకునే వాళ్ళం కాదా? అలాగే ఆ ఇంట్లోనూ అనుకో. నిన్నెవరైనా పొరపాటున వారికి తెలియకుండా నొప్పిస్తే కోడలు విద్యావంతురాలైతే ఇల్లంతా విద్యావంతులైనట్టే లెక్క. నీవు చదువుకుని ఇంటిని తీర్చిదిద్దడం నేర్చుకో. తెలివితేటలు ప్రదర్శించుకోవడానికి ఉద్యోగమే చేయక్కర్లేదు. ఏ పని చేసినా ఇది నా ఇల్లు అని అనుకుంటే చాలు. నీకు శారీరక శ్రమ తెలియదు. ఏ పని చేసినా ఇది నా డ్యూటీ అన్నట్లే ఉండాలి. కానీ విసుగు విరక్తికి జీవితంలో చోటు ఇవ్వకూడదు. ఇంతే సంగతులు. అదే నీ పుట్టిల్లు అనుకో. మరిది గారిని వాళ్ళందరినీ అడిగానని చెప్పు. ప్రేమతో మీ అక్క. ఆ ఉత్తరం ఆ ఇంట్లో ఎవరు చదివినా పర్వాలేదన్నట్టు వీణ వ్రాసిన ఉత్తరానికి జవాబుగా కాకుండా అక్క చేసే హితపోదలాగా వ్రాసింది శృతి ఆ ఉత్తరాన్ని. ఆ రోజు సాయంత్రం ఎదురింటి లూరా కిజీ వచ్చారు. లూరా ఎంగేజ్మెంట్ అయిందట. రింగ్ చూపించింది శృతికి. కళ్ళు జిగేలుమన్నాయి. కళ్ళు మాత్రం గిరీష్ మీదే ఉన్నాయి. గిరీష్కి మాత్రం ఆ జాసే లేదు. అతని ధోరణిలో శిల్పతో ఆడుకుంటున్నాడు అతను. ఒకరోజు భారతి శేఖర్ని ఇంటికి రమ్మని చెప్పింది. అతని కోసం ఎదురు చూస్తూ అతను వచ్చాక అతనితో గడపడం మొదలుపెట్టింది. ఇంతలో రావుగారికి ఇంటి దగ్గర ఏదో పనుండి ఇంటికొచ్చారు. ఇంట్లో భారతి ఉన్నప్పటికీ ఆయన కారు తాళాల్లో ఇంటి తాళం ఉంది కనుక కీతో తాళం తీసి భారతిని ఎందుకు డిస్టర్బ్ చేయాలన్నట్టు ఆయన లోపలికి ప్రవేశించారు.
ముందుగా ఆయన కనపడింది సిట్టింగ్ రూమ్లో కాఫీ తాగిన 2 కప్పులు. ఆ పక్కన ఒక పోస్టల్ ఆర్డర్. ఆ పోస్టల్ ఆర్డర్ ఇండియాకు పంపితే అది చూపించిన వారికి ఆ డబ్బు ఇస్తారు. ఆయనకు మతిపోయింది. పోస్టల్ ఆర్డర్ తీయవలసిన పని మృదులకు ఎందుకు వచ్చింది అని అనుమానం మృదుల మీదకు పోయింది. భారతి మీదకు పోలేదు. ఏదో పేపర్ కావాల్సి వచ్చి బెడ్రూమ్లోకి వెళ్ళిన ఆయన ఆ నగ్న దేహాల రాసలీలల సన్నివేశం చూసి షాక్ తిన్నారు. నోట మాట రాలేదు. అప్రయత్నంగా కళ్ళు మూసుకుని తల తిరుగుతున్నట్టు అనిపిస్తే తూలుతూ వచ్చి నిస్త్రాణగా కుర్చీలో కూలబడ్డారు. వారు మాత్రం రావుగారిని గమనించలేదు. తాను చూసింది కల్లో నిజమో అర్థం కాలేదు ఆయనకు. గన్నుంటే వెంటనే ఇద్దరిని షూట్ చేసి పారేద్దాము అన్నంత కోపం ఆవేశం కలిగాయి ఆయనకు. వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. మెదడంతా చీమలు పాకుతున్నట్టు అయింది. భారతి ఎంతటి మోసగత్తె అని మొదటిసారి అనుకున్నాడు. వారం రోజుల నుండి తరచూ వాంతులు చేసుకోవడానికి కారణం మెల్లగా బోధపడింది ఆయనకు. ఆయనకి ఏం చేయాలో తోచక మృదులకు ఫోన్ చేశారు. మృదుల వెంటనే వచ్చింది. ఉద్యోగస్తులను నమ్మడమే తన తప్పు అని అనుకుంది ఆమె మనసులో. ఒకరోజు హరి శృతి పడుకునున్నారు. అమాంతం అతను శృతిని గట్టిగా కౌగిలించుకున్నాడు. మై డియర్ శృతి అంటూ ఆమెను పెనవేసుకుపోయాడు. వారిద్దరి మధ్య గాలి కూడా చొరబడినంత దగ్గరైపోయారు. పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత అది వారి మొదటి ముద్దు, మొదటి స్పర్శ, మొదటి కౌగిలింత. అతను అమాంతం ఆ క్షణం జారిపోతే మరీ దొరకదన్నంతగా అమాంతంగా ఆమెను గుండెల్లో బంధించేశాడు. ఈ స్పర్శ కోసమే 2 సంవత్సరాల నరకం అనుభవిస్తున్నాడు. బ్రతుకుండి చచ్చినవాడిలాగా తన రక్తాన్ని పంచుకుబుట్టిన శిల్ప కోసం బ్రతుకుతున్నాడు. తన ప్రాణంతో సమానమైన భార్య కోసం నవ్వుతున్నాడు. అది ఇష్టం లేకున్నా. ఆ స్థితిలో తనేం చేస్తున్నాడో ఏం చేయకూడదో కూడా గ్రహించుకోలేని ఉన్మాద స్థితికి చేరిపోయాడు. తన ప్రేమయ్యం లేకుండానే శృతిని వివస్త్రం చేశాడు. అతన్ని ఎంత పక్కకి నెట్టాలని చూసినా ఆమె అతని బలం ముందు ఆమె వివసత్వాన్ని పొందుతోంది. ఆఖరికి ఎలాగో బలాన్ని తెచ్చుకొని అతన్ని దూరంగా నెట్టింది. ఆ తర్వాత అతను తనేం తప్పు చేశాడో తెలుసుకున్నాడు. కానీ అప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. శృతి పడుకున్న వైపు ఒక్క అంగలో చేరాడు. నిటారుగా అయ్యాడు. ఆమెకు ఫిట్స్ వస్తున్నాయి. కాళ్ళు చేతులు వంకర్లు తిరిగిపోతున్నాయి. తాను చేసిన పనికి ఆమె శిక్ష అనుభవిస్తుంది. ఆ నిమిషంలో అతనికి అరేబియా సముద్రంలో దూకి చావాలి అని అనిపించింది. తాను డాక్టర్గా ఎంతో మందికి ఎన్నో వ్యాధులు న్యాయం చేశాడు. ఇప్పుడు భార్య ఫిట్స్తో మెల్లి తిరిగిపోతుంటే ఏం చేయాలో తెలియక మతిపోయింది అతనికి. మొదట ఆమెను పక్కకి దిప్పి పడుకోబెట్టాడు. పళ్ళ మధ్యన నాలిక బిగిసిపోతుంటే దగ్గరలో ఉన్న చెక్క పేపర్ వెయిట్ను పళ్ళ మధ్యన పెట్టాడు. పళ్ళ మధ్యన ఉన్న నాలిక అతని హృదయం నలిగిపోసాగింది. ముక్కలు కావడానికి సిద్ధంగా ఉంది. కొంచెం సేపటికి ఆమె స్థిమితపడింది. తన దగ్గర నిద్ర పట్టడానికి గార్డినాల్ టాబ్లెట్ ఉంది. ఆ టాబ్లెట్ వేసి పడుకోబెట్టాడు. ఆ టాబ్లెట్ ఆమె మీద పనిచేయగానే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంది. ఆ రాత్రంతా ఆమెను అలా ఒడిలో పడుకోబెట్టుకుని పసిపాపను లాలిచ్చినట్టు లాలిస్తూ ముంగురులు సవరిస్తూ తనివి తీరా ఆమెను చూసుకుంటూ అలాగే కూర్చుండిపోయాడు. తెల్లవార్లు జాగరణ చేస్తున్నట్టు ఆమెకు తెలియదు. అంత నిద్రమత్తుల్లో కూడా ఆమె హరి గురించి, అతని అసహాయతను గురించి ఆలోచిస్తుందని అతనికి కూడా తెలియదు. సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన శృతి ఆరోగ్యం ఆ రోజు నుంచి పక్కదారులు తొక్కడం మొదలుపెట్టింది. దానికి కారణం తానేనని హరి మరింత కుంగిపోతున్నాడు. అతనికి గోరు చుట్టు మీద రోకల్ పోటులాగా అనిపించింది శృతి వ్యాధి. ఆ మర్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు శృతిని. ఆ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి మందులు రాయించి తీసుకొచ్చాడు. కొద్ది రోజుల్లో ఆమెకు బాగా అయింది. ఆ తర్వాత ఆమె డ్యూటీలో చూసిన తర్వాత కానీ హరి మనసు శాంతించలేదు. ఇకపై శృతి కోసమైనా బాధ మరిచి నటించాలి అని అనుకున్నాడు. శృతి ఫిట్స్ వల్ల వాళ్ళిద్దరికీ దాంపత్య సుఖం లేదని ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు బాధపడుతూ ఉంటారు. అలాగే మరో 2-3 నెలలు గడిచిపోయాయి. ఈ నెలల్లో శృతికి ఫిట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉండేవి. వారి మొహంలోకి సూటిగా చూడలేకపోయేది. అలా వచ్చినప్పుడు ఆమె శరీరం పెళ్లి రోజున జరిగిన సన్నివేశం తలుచుకొని ఆ సుఖం కావాలని కోరుకునేది. టీవీలో
ఏ ప్రేయసి ప్రియులు ఆలింగనాలు ముద్దులు చూసినా ఫిట్స్ వచ్చేవి. హరి అర్థం చేసుకుని ఆమెను వదిలేసేవాడు. ఆమె శరీరం ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఆగడం లేదు. అతి ప్రయత్నం మీద కంట్రోల్ చేసుకుందే గాని మళ్ళీ ఫిట్స్. భార్య నుంచి తప్పించుకోలేకపోయింది. ఆమె ఫిట్స్తో మెలికలు తిరిగిపోతుంటే అది చూసిన వారి హృదయం చెప్పలేనన్ని మెలికలు తిరుగుతుంది. ఇప్పుడు ఇద్దరి పరిస్థితి తారుమారైంది. ఇదివరకు శృతి హరిని నవ్వించడానికి బాధ నుండి మరిపించాలని ప్రయత్నించేది. ఇప్పుడు ఆ పని హరి చేస్తున్నాడు. ఆ తర్వాత ఆ ఊరికొచ్చిన ఒక పెద్ద డాక్టర్ శృతిలోని ఈ సమస్యను కనిపెట్టి ఆమెను నయం చేస్తాడని చెప్పాడు. ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ట్రీట్మెంట్ సఫలమైంది. దాంతో ఆమెకి ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత శృతి హరి చాలా అన్యోన్యంగా ఆనందంగా కాలం గడపడం మొదలుపెట్టారు. కథ సమాప్తం. ఈ చిన్న నవల మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.